దవనం. పూర్వం ఓడర దేశాన్ని సాత్వికుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప భక్తుడు కూడాను. ఎన్ని రాజకార్యాలు మించిపోతూ ఉన్నా నిత్యము ఆయన మహానివేదన సమయానికి మంత్రి సామంతులతో ఉద్యోగస్తులతో సహా పాదచారి అయి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళేవాడు. నివేదన అయ్యి తలుపులు తెరవడంతోనే స్వామిని దర్శించుకుని అర్చకులిచ్చే ప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు రాజు వచ్చేసరికి గుడి గోపురం వద్దనే అర్చకుల్లో ఒకడు ఎదురే, ప్రభు, ఈ రోజున స్వామివారి ఆరాధన మహానైవేద్య నీరాజనాలు ముగియడానికి కొంతసేపు అవుతుంది. ఈలోగా ఏలినవారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు. రాజు సరేనంటూ ప్రధాన ఉద్యోగులను మిత్రులను వెంటబెట్టుకుని మండపం ప్రవేశించాడు. ఆ వేళకి అక్కడి ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జూదం ఆడుకుంటున్నారు. రాజుగారు వస్తున్నారు, మరో చోటికి పొండయ్యా అని అర్చకుడు వాడిని లేవగొట్టబోయాడు. అది చూసి రాజు, వద్దు వద్దు, వాళ్ళని ఆడుకోనియ్యి అన్నాడు. వాళ్ళు పందేలు వేస్తున్నారు, ఓడుతున్నారు, నెగ్గుతున్నారు. ఓడిన వాళ్ళు ఏడుస్తున్నారు, నెగ్గిన వాళ్ళు సంతోషిస్తున్నారు. రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వెయ్యాలనిపించింది. మంత్రిని, సేనాధిపతిని, పురోహితుణ్ణి కూడా ఆటలోకి దింపి రాజు పందేలు వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికల్లా జూదంలో రంజు ఎక్కువై ఆయన దేవదర్శనం కోసం వచ్చామన్న మాటే మర్చిపోయాడు. అవతల మహానివేదన పూర్తయింది. గర్భగుడి తలుపులు తెరిచారు. ప్రభువారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చునని కబురుపై కబురు వచ్చింది. కానీ మహదానందంలో మునిగి తేలుతున్న మహారాజు వారికి ఆ పిలుపు వినిపించనే లేదు. దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకిచ్చి తరువాత తక్కిన భక్తులకు ఇవ్వటం మామూలు. రాజుగారు ఎంతకు లేవకపోవటం భక్తులంతా కనిపెట్టుకుని ఉండటం చూసి అర్చకులు మండపం వద్దకే ప్రసాదం పట్టుకువచ్చి, ప్రభు, భగవత్ ప్రసాదం అన్నారు. ఆట మజాలో ఉన్న ప్రభువు కుడి చేత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరగకుండానే ఎడంచేయి చాపాడు. ఎడంచేతిలో ప్రసాదం ఉంచటం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందన్న భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్ళిపోయారు. మరో గంట సేపు ఆడేసరికి జోదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని చెక్తుకొచ్చింది. ఏమయ్యా, ఇంకా మహానివేదన కానేలేదా? తలుపులు తీయలేదా అని అడిగాడు. జరిగిందంతా చెప్పారు అక్కడి వాళ్ళు. రాజుగారికి కళ్ళలో నుంచి మెలకు వచ్చినట్లయింది. అయ్యో, ఎంత పాపం చేశాను! పరమ పవిత్రమైనటువంటిని, మోక్షప్రదమైనటువంటిని భగవత్ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జూదంలో తగులుకొన్నానే. సోమరసాన్ని ఉపేక్షించి సురపానం అపేక్షించినట్లు అయింది నా పని. ఎంత పాపం చేశాను అని గుండె బాదుకొని దుఃఖించటం మొదలుపెట్టాడు. ఆయన్ని చూచి అంతా నివ్వెరపోయారు. చనువుగల మంత్రి రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, మన స్వామి దయాళువు ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు, రండి దర్శనం చేసుకు మరీ వెడదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకు వెళ్ళాడు. స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకుని వెళ్ళాడే కానీ ఆయన మనసులో లేదు. హృదయంలో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించి చెప్పలేని బాధ, ఆవేదన అంతకంతకు ఎక్కువ కాజొచ్చింది. ఆనాడు తాను గుడిలో జూదమాడిన పాచికలు పాముల్లాగా మిలమిల్లాడుతూ కన్ను తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతున్నాయి. తను చేసిన మహా అపరాధం మరుపునకు రాక గుండె మీద సుత్తి దెబ్బల్లాగా కొడుతున్నాయి. ఇక ఆనాడు జూదపు ఆటలో మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమ చేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాగా రాజుకు తను చేసిన పని తనకే రోతనిపించింది. స్వామి పట్ల ఇంతటి మహా అపచారాన్ని తలచిన ఈ ఎడమ చేతిని నరికి పారేయటమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు. అయితే తనకు తానే ఈ పని చేసుకోవటం అసాధ్యం కదా. కనుక ఇందుకొక చిన్న సూత్రం పన్నాడు ప్రభువు. ఒకనాటి రాత్రి మంత్రిని పడకగదికి రప్పించి, మంత్రి, ఈ మధ్య కొన్నాళ్ళ నుంచి అర్ధరాత్రి వేళ భూతమేదో వచ్చి కిటికీలోంచి చెయ్యి దూడ్చి నన్ను లేపి బాధిస్తోంది. కనుక దాని బీడ వదిలించుకోవాలి. ఈ రాత్రి నేను పక్క గదిలో పరుంటాను. నువ్విక్కడ మెలకుగా కాచుకుని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలోంచి చెయ్యి పెట్టడంతోనే నీ కత్తితో ఆ చెయ్యినే నరికివేసేయి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. భూతం మాట నిజమే అనుకుని మంత్రి వరలోంచి కత్తిని తీసి పట్టుకుని కాచుకుని కూర్చున్నాడు. ఒక రాత్రివేళ కిటికీలోంచి లోపలికి ఒక చెయ్యి రాబోవటం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్తలో ఖండించి వేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలోంచి తొంగి చూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్కతెగిపడ్డ జటాయువుకు మల్లే కూలబడిన రాజేంద్రుడే కంటపడ్డాడు. మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభు, ఇదేమిటి, నా చేత ఇటువంటి మహాపరాధం చేయించారెందుకు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు.
రాజు తన బాధ పైకి తెలియనీయక చిరునవ్వుతో, అపరాధం కాదోయి, ఉపకారమే చేసేవు. ఆ జగన్నాథ స్వామి నీ రూపంలో నాకు ఈ ప్రాయశ్చిత్తం సిద్ధింపచేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. మంత్రి పిచ్చి పెట్టిన వాడికి మళ్ళీ దుర్మార్గుణ్ణి, ద్రోహిణి, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరుగెత్తుకు వచ్చి చుట్టూ మూగారు. చిరునవ్వుతోనే రాజు జరిగిందంతా చెప్పాడు. గదిలో తెగపడి ఉన్న ప్రభువారి ఎడం చేతిని ఒక ముత్యాల పల్లెకలో పెట్టించి భజంత్రీ మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథ స్వామి ఆలయం గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడి లోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వినక రాజు, స్వామికి అపరాధం చేసిన నాకు ఇంకా ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు. నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను. ఈ పల్లకి తీసుకువెళ్ళి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏం శిక్ష విధిస్తారో కనుక్కోవచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞను శిరసావహించి పల్లకిని లోపలికి తీసుకువెళ్ళి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన నీరాజనం అవి జరిపారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడి చేతితో పాటు ఎడం ప్రక్క వేలాడుతున్న మొండి చెయ్యి కూడా చాచి దోసిలు పట్టబోయాడు. అందరూ ఆ మొండు చెయ్యి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనబరిచారు. కానీ వాళ్ళు చూస్తూ ఉండగానే మొండిగా ఉన్న ఎడం చెయ్యి ఇట్టే ముడుచుకు వచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవటానికి వీలయ్యేటట్లుగా రాజుకి దోసిలు ఏర్పడింది. అక్కడ మూగిన భక్తులు, సాధులు అంతా హర్షధ్వనులు చేసి, మహారాజా, ఇంకా శిక్ష అంటారేమిటి? భగవంతుడు తమని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అర్చకులు మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాత చెయ్యి పల్లకిలో ఉన్నది కదా, ఇది మాంసంతో ఎముకలతో కూడినది కనుక దుర్గంధం కొడుతూ ఉండవలసింది. కానీ వింత, ఆ చెయ్యి మంచి సువాసన విరజిమ్మే ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కని స్వామివారి నందనవనంలో పాతించారు. ఆ తరువాత మరికొద్ది కాలానికి దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కలమయమైంది. దశ దిశల నుంచి వచ్చిపోయే భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాల్లో పాతుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథ స్వామివారికి పూజించే పరికరాల్లో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తున్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.